తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. విజయ్ చెప్పి మరీ సింపుల్గా పోటీ చేసి గెలుపు అందుకున్నారు. 100కు పైగా సీట్లలో టీవీకే పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అయితే తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ 2 ఏళ్ల క్రితం వచ్చిన విజయ్ సినిమా గోట్ కార్ నంబర్ ప్లేట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ కార్కు ఉన్న నంబర్ ప్లేట్ గురించి చర్చ జరుగుతుంది. దళపతి 2 ఏళ్ల క్రితమే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు చర్చ జరుగుతుంది. దళపతి విజయ్ 2024 ఫిబ్రవరి 2న టీవీకే పేరుతో పార్టీని ప్రారంభించారు. 2024 సెప్టెంబర్ 5న గోట్ మూవీ విడుదలైంది. అంటే విజయ్ పార్టీని స్థాపించిన దాదాపు 7 నెలలకే ఈ సినిమా వచ్చింది. హీరోయిన్ గా ఈ సినిమాలో త్రిష నటించింది. అయితే ఈ మూవీలో విజయ్ ప్రయాణించిన కారుకు నంబర్ ప్లేట్ పై TN07 CM 2026 అని ఉంది. తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ ఈ కార్ నంబర్ ప్లేట్ వైరల్ అవుతుంది. 2024లోనే విజయ్ ముఖ్యమంత్రి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారనే చర్చ జరుగుతుంది. ఇక CM 2026 అంటే 2026లో ముఖ్యమంత్రి అవుతానని సింబాలిక్ గా చెప్పారా అనే టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి గోడ్ సినిమాలో విజయ్ హీరో, త్రిష హీరోయిన్ ఉండడం, కార్ నంబర్లో 07 CM 2026 గా ఉండడంతో మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇక మరోవైపు తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభంజనంతో త్రిష పేరు కూడా తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లారు. తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేశారు. త్రిష బర్త్డే రోజే తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం సాధించడం విశేషం.